బాల్య వివాహాలను అరికట్టడానికి గత ప్రభుత్వం తీసుకువచ్చిన కళ్యాణ లక్ష్మి పథకం సజావుగా అమలు చేయడం లేదని మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత విమర్శించారు. కళ్యాణ లక్ష్మి పథకానికి తులం బంగారం అదనంగా ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో మభ్యపెట్టిందన్నారు. 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. అలాగే మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయల భృతి ఏమైందని కవిత ప్రశ్నించారు. బాల్య వివాహాలను నిర్మూలించాలనేటటువంటి ఒక సదుద్దేశంతో కళ్యాణ లక్ష్మి అనేటటువంటి పథకాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దాదాపు 13 లక్షల పైచీలకు కూడా వివాహాలకు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి ₹1,00,000 సరిపోదు, దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష. కళ్యాణ మస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 15 నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు, పాత పద్ధతిలోనే ఇస్తున్నారా, ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా, ఇంకొకటి ఈ తులం బంగారం మరి 15 నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాతైనా రీఎంబర్స్ చేస్తారా, ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము